హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ఈరోజు నేను గారెలు చేయబోతున్నానండి. గారెలకి ఒక గ్లాసు మినప్పప్పు తీసుకున్నాను. నైట్ అంతా నానబెట్టుకొని కడిగి పడపోసి ఇవి ఒక గ్లాసు మినప్పప్పు అండి. దీనిలోకి ఆకుకూరలు వేసుకుంటే చాలా బాగుంటుందండి. నేను తోటకూర తీసుకున్నాను. తోటకూర ఒక కట్ట సన్నగా తరిగి పెట్టుకున్నాను. అలాగే 2 ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకున్నాను. కొత్తిమీర కొంచెం సాల్ట్, కరివేపాకు, పచ్చిమిర్చి ఒక 3 తీసుకోండి. అలాగే కొంచెం అల్లం ముక్కని తీసుకొని తరగండి. ఇవ్వండి నేను చేయబోయే గారెలకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్. మినప్పప్పు, తోటకూర, ఒకసారి ఏ ఆకుకూర అయినా వేసుకోవచ్చండి. నేను తోటకూర వేస్తున్నాను. ఆకుకూర మనకి హెల్దీ, మంచిది కదండి. అలా ఒకసారి మీరు కూడా ఇలాగా ట్రై చేయండి. చాలా 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 టేస్ట్ సూపర్ ఉంటుందండి. ఓకే అండి, మనం ప్రాసెస్లోకి వెళ్దాము. ఫస్ట్ ఈ మినప్పప్పు దీనిలో వేసేసుకొని జార్లో అల్లము, పచ్చిమిర్చి దీనిలోనే వేసేసుకుందాం ఫ్రెండ్స్. అల్లం, పచ్చిమిర్చి దీనిలో వేసుకొని మిక్సీ పట్టుకుందాము. ఫస్ట్ వాటర్ వేయకుండా ఇట్లా మిక్సీ పట్టుకోండి ఫ్రెండ్స్ గారెలకి. ఇప్పుడు మనం కొంచెం లైట్గా ఒక చుక్క అట్లా వేసుకుందాం. చేతితోటి ఇట్లా జలకరించినట్టు వాటర్ వేసుకుందాము. కొంచెం సరిపోతాయి వాటర్. ఇదిగోండి, ఇలాగా వాటర్ ఎక్కువ వేసుకోకుండా మనము ఇట్లా మిక్సీ పట్టుకోవాలండి. మనకి ఆకుకూర కూడా వాటర్ ఉంటుంది కదా, ఉల్లిపాయ అన్నీ వేసేలేకే కరెక్ట్గా వస్తుంది. మనం ఫస్ట్ అనేది దీనిలో వాటర్ లైట్గా వేసుకుంటే సరిపోతుందండి. నేను మిక్సీయే పట్టుకుంటాను, గ్రైండర్ వేయను. కొంచెంగా వేసుకుంటా అండి. అలాగే ఇది కూడా, మిగతాది కూడా వేసేసుకున్నాము. లాస్ట్లో కొంచెం ఉంచండి. లాస్ట్లో మనము మళ్ళీ మొత్తం కలిపిన తర్వాత ఇది కూడా వేస్తే అవి కొంచెం పలుకులుగా, పప్పులు బాగా గారెలో మనకి బాగా కనిపిస్తాయండి. సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇది మిక్సీ పట్టుకుందాం. ఇదిగోండి, ఇట్లా గట్టిగా పట్టుకొని దీనిలో ఉల్లిపాయలు, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, అలాగే కరివేపాకును కూడా తరగండి. అలాగే మనం సన్నగా తరిగి పెట్టుకున్న తోటకూర, ఉప్పు లైట్గా కొంచెమే పడుతుందండి. మనము గారెల్లోకి సాల్ట్ అనేది తక్కువే పడుతుంది, ఎక్కువ పట్టదు. ఎక్కువ వేస్తే మళ్ళీ కసమవుతుందండి. ఇది కలిపేసుకుందాం. ఇదిగోండి, మనం లాస్ట్లో వేద్దామని చెప్పాను కదా, ఇవి కొంచెం ఇట్లా ప్రెస్ చేస్తే 2 బద్దలుగా అవుతాయి. ఇవి కూడా వేసేసుకొని ఇంకా మనము గారె బ్యాటర్ రెడీ అయిపోయిందండి. మనం ఇప్పుడు ఇది గారెలాగా వేసుకుందాము. ఒకసారి ఇలాగా ఈ ప్రాసెస్లో మీరు కూడా హెల్దీ గారెలు ఆకుకూర వేసుకొని, మనం ఆకుకూర విడిగా తినడానికి అంతగా ఇష్టపడవండి. ఇలాగా గారెల్లో వేసుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలాగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ డీప్ ఫ్రై కాగిన దాకా ఉంచండి. ఇది అదే ఆయిల్ ప్యాకెట్ మనం తీసుకొని ఇట్లాగా వాటర్లో చేయబెట్టుకొని
ఇలా ఆకుకూరలతో చేసుకోండి ఫ్రెండ్స్, చాలా చాలా బాగుంటుంది. ఇలా తిరిగేసుకోండి ఫ్రెండ్స్. బ్రౌన్ కలర్ వచ్చిందాక మనం గారెలు వేయించుకుందనే ఉన్నాము. టిష్యూ పేపర్ మట్టికి మర్చిపోకండి, టిష్యూ పేపర్లు వేసుకుంటే ఆయిల్ అంతా పీల్చేసేస్తుంది. ఇవి చాలా చాలా టేస్ట్ ఉంటాయి ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. చేసి ఎలా ఉన్నాయో నాకు కామెంట్ రూపంలో పెట్టండి. ఇంకా వేగనేయండి కొంతసేపు. ఈ గారెలు మట్టికి సూపర్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇట్లాగా మనము లాస్ట్లో కొంచెం పప్పు ఉంచి వేసాం కదా, అవి చాలా చాలా టేస్ట్. ఇది ఇట్లా మా వారికి ఇలాగా క్రంచీగా ఉండటం చాలా ఇష్టం అండి, అందుకని నేను ఇలా చేస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇంక ఇలాగా వచ్చిందాక ఉంచి ఈ కలర్లో వేగనివ్వండి. ఇంక తీసేసుకుందాం గారెలు. ఇంక ఇలాగే అన్నీ వేసేసుకుందాం ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, వేడి వేడి గారెలు అసలుకి విత్ ఆకుకూర. ఏ ఆకుకూర వేసుకోండి గారెలో సూపర్ 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 టేస్ట్ ఉంటుందండి. క్రంచీగా లోపలంతా ఉడికిపోయి చాలా సూపర్ టేస్ట్ ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసుకోండి. వీటిని చికెన్ కర్రీలో కానీ చట్నీలో కానీ ఎలా అయినా నంచుకొని తింటే ఆహా ఏమి రుచి అంటారు. మీరు ఇలాగే ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో పెట్టండి. బాయ్ ఫ్రెండ్స్. ఇవ్వండి చికెన్ కర్రీలో తింటున్నాను గారె నేను. సూపర్ సూపర్ టేస్ట్ ఉందండి. సూపర్ టేస్ట్ ఉందండి. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి, సూపర్ ఉంటుందండి. బాయ్.